హాయ్ ఎవ్రీవన్, నేను నా లాస్ట్ వీడియోలో ఆర్డర్ బ్లాక్స్లో ఫామ్ అయ్యే ఇన్సైడ్ క్యాండిల్ ట్రాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియోలో క్లారిటీ మిస్ అయింది అనే కమెంట్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ ఇన్సైడ్ క్యాండిల్ ట్రాప్ని యానిమేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా యానిమేషన్స్తో వీడియో చేయాలి అని అంటే నాకు 6 to 7 hours ఆఫ్ టైం పడుతుంది. బట్ స్టిల్ మీ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టడం కోసం చాలా బేసిక్ లెవెల్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ మనం ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక కీ లెవెల్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరుగుతుందా లేదా అని చూస్తాం. దానికోసం ఈ హయ్యర్ లెవెల్లో ఉన్న కీ లెవెల్ని బ్రేక్ చేయడానికి ఒక్కొక్క గ్రీన్ కలర్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది. ఎగ్జాక్ట్ గా ఈ కీ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ వస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. సో ఇలాంటప్పుడు చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి బై చేస్తూ ఉంటారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద విక్ ఫామ్ అయ్యి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది అంత స్ట్రాంగ్ క్యాండిల్ కాదు, వీక్ క్యాండిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి పెద్ద విక్ కనపడుతుందో ఇక్కడ మనం దీన్ని లిక్విడిటీ స్వీప్ అనుకుంటాము. ఈ లిక్విడిటీ స్వీప్ జరిగిన క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న క్యాండిల్ అని అనుకుంటాం కదా. అయితే దీని తర్వాత క్యాండిల్ కూడా మళ్ళీ ఇలాగే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. కాసేపు ఈ హయ్యర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయింది, కానీ మళ్ళీ అక్కడ విక్ ఫామ్ చేసి అది రెడ్ కలర్ క్యాండిల్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ లో కూడా లిక్విడిటీ స్వీప్ ఉంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ క్యాండిల్ ది అండ్ సెకండ్ క్యాండిల్ ది ఈ రెండిటి యొక్క లిక్విడిటీ స్వీప్ యొక్క హై లెవెల్ సేమ్ ఉన్నాయి. కాబట్టి ఈ సెకండ్ గా ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ ని కూడా మనం ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అనుకోవచ్చు. దాని తర్వాత కన్ఫర్మేషన్ వస్తూ రెండు పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది అని అనుకుందాం. ఇప్పుడు యూజువల్ గా అయితే ఈ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ అని అనుకుంటూ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది కాబట్టి ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. కానీ నిజానికి ఈ ఫస్ట్ క్యాండిల్ అని ఏదైతే ఆర్డర్ బ్లాక్ అనుకున్నారో దానికంటే ముందున్న క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ కి మదర్ క్యాండిల్ అవుతుంది. సో ఇక్కడ మనం కొంచెం బేసిక్స్ లోకి వెళ్దాం. ఏదైనా మనకి 2 క్యాండిల్స్ యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ క్యాండిల్ లోపల సెకండ్ క్యాండిల్ ఉంటే, అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అండ్ లో మధ్యలో సెకండ్ క్యాండిల్ యొక్క హై అండ్ లో గనక ఉంటే అలాంటప్పుడు ఫస్ట్ క్యాండిల్ ని మదర్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ ని ఇన్సైడ్ క్యాండిల్ లేదా ఇన్సైడ్ బార్ అని అంటారు. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ లో ఎప్పుడైతే మనం అనుకున్న ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అనేది ముందున్న క్యాండిల్ కి గనక ఇన్సైడ్ బార్ లేదా ఇన్సైడ్ క్యాండిల్ అయితే అలాంటప్పుడు దానికంటే ముందున్న క్యాండిల్ మదర్ క్యాండిల్ కాబట్టి ఆ మదర్ క్యాండిల్ ని ఆర్డర్ బ్లాక్ అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని ముందు క్యాండిల్ కి షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ పెద్దగా ఉన్న గ్రీన్ కలర్ క్యాండిల్ ని హైని అండ్ లోని మార్క్ చేసుకుని ఆర్డర్ బ్లాక్ అనుకుంటే అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. అయితే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని చెక్ చేయాలి అని అంటే మనకి క్యాండిల్ నెంబరింగ్ కావాలి కదా. కాబట్టి మదర్ క్యాండిల్ కి మనం క్యాండిల్ నెంబర్ 1 అని ఇస్తే నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ కి మనం స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాక్ ని షిఫ్ట్ చేశాం కదా, అందుకోసం అని స్కిప్ చేస్తాం. కాబట్టి ఈ రెడ్ కలర్ క్యాండిల్ కి మనం ఎలాంటి నెంబరింగ్ ఇవ్వకుండా దాని తర్వాత ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ కి క్యాండిల్ నెంబర్ 2 అండ్ దాని తర్వాత ఫామ్ అయిన దానికి క్యాండిల్ నెంబర్ 3. సో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ యొక్క లో నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి గ్యాప్ ఉంది కాబట్టి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కాబట్టి ఈ మదర్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు యూజువల్ గా ఆర్డర్ బ్లాక్ యొక్క రూల్స్ ప్రకారం మనం ఆర్డర్ బ్లాక్ మిడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని టార్గెట్ స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటంటే ఈ రెండిట్లో కూడా లిక్విడిటీ స్వీప్ జరిగినప్పుడు హైస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో ప్రతిసారి హైస్ ఈక్వల్ గా ఉంటేనే ఈ ఆర్డర్ బ్లాక్ ని ముందున్న మదర్ క్యాండిల్ కి షిఫ్ట్ చేయొచ్చా అనే డౌట్ వస్తుంది. సో ప్రతిసారి అలా జరగాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కీ లెవెల్ దగ్గర మార్కెట్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ తో పెరుగుతూ ఉంది. కీ లెవెల్ దాటిన తర్వాత ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో యూజువల్ గా అయితే ఈ డోజీ క్యాండిల్ ఏదైతే ఫార్మేషన్ జరిగిందో ఇక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వచ్చేమో అని అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ యొక్క విక్ కనపడుతుంది కదా, ఇది లిక్విడిటీ స్వీప్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ ని బట్టి ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వచ్చు అని అనుకుంటాం. కానీ దాని తర్వాత ఒక నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఈ డోజీ క్యాండిల్ యొక్క టాప్ దాకా వెళ్ళింది, కానీ ఎగ్జాక్ట్ టాప్ ని హిట్ అవ్వలేదు. జస్ట్ ఒక 25 పైసా, 50 పైసా లేదా 1 or 2 రూపీస్ మాక్సిమం చాలా చిన్న డిఫరెన్స్ తో ఆ హయ్యర్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతూ ఉండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అయ్యేసరికి ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మనకి ఒక చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఈ సెకండ్ క్యాండిల్ లో కూడా చాలా క్లియర్ గా ఒక విక్ అనేది ఫార్మేషన్ జరిగింది అండ్ ఆ విక్ కూడా ప్రీవియస్ క్యాండిల్ కి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కాబట్టి ఎవరైనా ట్రేడర్స్ అందులో ట్రాప్ అయి ఉంటే అంతకు ముందు ఫామ్ అయిన డోజీ క్యాండిల్ లో ట్రాప్ అయి ఉంటారు
అట్ ది సేమ్ టైం ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో కూడా ట్రాప్ అయి ఉంటారు. కాబట్టి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో కూడా లిక్విడిటీ స్వీప్ ఉంది. దాని తర్వాత 2 షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చాయి. ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. కానీ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కంటే ముందున్న రెడ్ కలర్ డోజీ ఏదైతే ఉందో అది ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కి మదర్ క్యాండిల్ కాబట్టి దీన్ని ఆర్డర్ బ్లాక్ అనుకొని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ కోసం టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని నేను ఆర్డర్ బ్లాక్ అనుకుంటే క్యాండిల్ నెంబరింగ్ అబ్జర్వ్ చేసినప్పుడు రెడ్ కలర్ డోజీకి మనం క్యాండిల్ నెంబర్ 1 ఇస్తున్నాం. నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ కి ఎలాంటి క్యాండిల్ నెంబర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇది ఆర్డర్ బ్లాక్ బట్ దాన్ని మనం మదర్ క్యాండిల్ కి షిఫ్ట్ చేసాం కాబట్టి దీనికి నెంబరింగ్ అనేది ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ కి క్యాండిల్ నెంబర్ 2 అండ్ నెక్స్ట్ ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ కి క్యాండిల్ నెంబర్ 3. సో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ యొక్క లో నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క హై కి గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. కాబట్టి ఈ రెడ్ కలర్ డోజీ క్యాండిల్ అనేది ఇప్పుడు మనకి కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. దీని యొక్క మిడ్ లెవెల్ లో మనం ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 2 ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో కీ లెవెల్ దగ్గరికి మార్కెట్ పెరుగుతూ గ్రీన్ కలర్ క్యాండిల్స్ తో పైకి వెళ్తూ ఉంది. కీ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, కానీ హయ్యర్ లెవెల్స్ లో సస్టైన్ అవ్వలేక ఒక పెద్ద విక్ ఫామ్ అయ్యి కిందకి వచ్చేసింది. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది మనకి ఆర్డర్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ క్యాండిల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. హయ్యర్ లెవెల్స్ లో దీనికి లిక్విడిటీ స్వీప్ అనేది ఏది కనిపించట్లేదు. దాని తర్వాత ఇంకొక 2 రెడ్ కలర్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అయితే ఈవెన్ దో ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది అంతకు ముందున్న గ్రీన్ కలర్ క్యాండిల్ కి ఇన్సైడ్ క్యాండిల్ అయినా కూడా దీనికి ఎలాంటి స్పెషల్ కన్సిడరేషన్ మనం ఇవ్వం. ఫస్ట్ ఫామ్ అయిన గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి క్యాండిల్ నెంబర్ 1 అండ్ నెక్స్ట్ ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది క్యాండిల్ నెంబర్ 2 అండ్ దాని తర్వాత ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ 3. ఇక్కడ మనకి ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనే కాన్సెప్టే మనం అప్లై చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం అనుకున్న క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఏదైతే ఉందో దాంట్లో లిక్విడిటీ స్వీప్ ఉండాలి కదా. ఆ లిక్విడిటీ స్వీప్ ఉంటే అప్పుడు దానికంటే ముందున్న క్యాండిల్ ఈ క్యాండిల్ కి మదర్ క్యాండిల్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేయాలి. అలా కాకుండా ఎలాంటి లిక్విడిటీ స్వీప్ లేకుండా ఇలా రెడ్ కలర్ క్యాండిల్ తో ఫామ్ అవుతూ కిందకి షార్ప్ గా పడిపోతూ ఉంటే అసలు ఇది ఆర్డర్ బ్లాక్ క్యాండిలే కాదు కదా. ఇది మన క్యాండిల్ నెంబర్ 2 అని అర్థం చేసుకోవాలి. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని క్యాండిల్ నెంబర్ 1 అండ్ దాని తర్వాత రెడ్ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ 2 అండ్ దాని తర్వాత క్యాండిల్ నెంబర్ 3 అని అనుకుని ఫస్ట్ క్యాండిల్ నుంచి థర్డ్ క్యాండిల్ మధ్యలో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్ బ్లాక్. కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ని మార్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు మళ్ళీ అబ్జర్వ్ చేస్తారు ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ముందున్న క్యాండిల్ కి ఇన్సైడ్ క్యాండిల్ కదా, కాబట్టి ఈ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు ముందు క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఏదైతే ఆర్డర్ బ్లాక్ ని ఐడెంటిఫై చేశారో అందులో లిక్విడిటీ స్వీప్ అనేది లేదు. ఖచ్చితంగా మనం అనుకున్న ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ లో లిక్విడిటీ స్వీప్ ఉండాలి. అంటే కొన్నిసార్లు లిక్విడిటీ స్వీప్ మనకి విక్స్ లాగా కనపడుతుంది కాబట్టి ఆ విక్ అనేది ఉండాలి. అది లేదు కాబట్టి ఇది జస్ట్ నార్మల్ క్యాండిల్, దీంట్లో ట్రాప్ అనేది జరగట్లేదు. సో ఈ స్ట్రక్చర్ లో మనం ఇవ్వాల్సిన కరెక్ట్ క్యాండిల్ నెంబరింగ్ ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కి ఫస్ట్ క్యాండిల్ నెంబర్ 1 అని అనాలి, తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ కి క్యాండిల్ నెంబర్ 2 అని అనాలి, దాని తర్వాత ఫామ్ అయిన క్యాండిల్ కి క్యాండిల్ నెంబర్ 3 అనాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ నెంబర్ 1 నుంచి క్యాండిల్ నెంబర్ 3 కి ఎలాంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు కాబట్టి ఆ ప్లేస్ లో అసలు ఆర్డర్ బ్లాకే లేదు. సో అసలు ఎందుకు ఇలాగా ఇంత డీప్ గా వెళ్ళి లాజికల్ గా చూస్తున్నాము అని అంటే ఎప్పుడైతే స్మార్ట్ మనీ ట్రేడర్స్ వాళ్ళ యొక్క ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయో ఇమీడియట్ గా మార్కెట్ ని రివర్స్ చేసి తీసుకువెళ్ళిపోతూనే ఉంటారు. కానీ యాక్చువల్ గా ఈ స్ట్రక్చర్ లో చూడండి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ హయ్యర్ లెవెల్స్ లో ట్రాప్ చేశారు. ట్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ కాసేపు ఇక్కడే ఉంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా ఒక 5 మినిట్స్ చిన్న లాసెస్ ఒక 500-600 రూపీస్ లాస్ కనపడుతుంటే ఓకే ఆ లాస్ బుక్ చేసుకొని బయటకు వచ్చేద్దామని ఎలాంటి రిగ్రెట్ లేకుండా లాస్ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. దానివల్ల ఎస్ఎంసీ ట్రేడర్స్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడు కూడా మనలాంటి చిన్న ట్రేడర్స్ పెద్ద లాసులు తీసుకుంటేనే అవన్నీ వాళ్ళకి పెద్ద ప్రాఫిట్స్ గా కన్వర్ట్ అవుతాయి. అందుకని ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా మనకి షార్ప్ గా వెళ్తుంది కాబట్టి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని జస్టిఫై చేయడం కోసమే మనం ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ యొక్క కాన్సెప్ట్ ని కరెక్ట్ గా వాడుకుంటున్నాం. ఇప్పుడు ఇదే లాజిక్ ని మన ఫైనల్ ఎగ్జాంపుల్ లో కూడా డిస్కస్ చేసుకుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పైన ఒక కీ లెవెల్ ఉంది, మెల్లగా గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ పైకి వెళ్తున్నాయి. ఆ కీ లెవెల్ దాటిన తర్వాత ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతున్నట్టుగా కనిపించిన ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ ఒక విక్ ఫామ్ అయింది. సో ఈ విక్ యొక్క హైలో చాలా మంది ఇక్కడ ట్రాప్ అవుతారు కదా.
దాని తర్వాత ఇంకొక 2 రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. కాకపోతే ఒకటి నార్మల్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇంకొకటి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో యూజువల్ గా ఇలాంటి విక్ దగ్గర ఎవరైతే చాలా మంది పబ్లిక్ కొంటారో నెక్స్ట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఇంకొక డోజీ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే కాసేపు వాళ్ళకి లాస్ కనిపించింది కాబట్టి, అది చిన్న లాస్ కాబట్టి వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. దీనివల్ల ఎస్ఎంసీ ట్రేడర్స్ కి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. అందుకనే అక్కడ ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ అనేది జరగదు. అదే మనకి ఇన్సైడ్ క్యాండిల్ యొక్క నెంబరింగ్ రూల్ ప్రకారం కూడా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోజీ క్యాండిల్ తర్వాత 2 పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి. నార్మల్ ట్రేడర్స్ ఇప్పుడు సపోజ్ ఈ ఇన్సైడ్ క్యాండిల్ ట్రాప్ గురించి తెలియని ట్రేడర్స్ అయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రెడ్ కలర్ డోజీ క్యాండిల్ లో మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇది క్యాండిల్ నెంబర్ 2 అండ్ క్యాండిల్ నెంబర్ 3 కాబట్టి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అయింది అని అనుకుంటారు. అండ్ ఈ రెడ్ కలర్ డోజీ కంటే ముందు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇది ఇన్సైడ్ క్యాండిల్, అండ్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ కంటే ముందు ఇంకొక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ హయ్యర్ విక్ తో ఉంది కాబట్టి ఇది మదర్ క్యాండిల్. సో ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అవుతుంది అని చెప్పి ఈ డోజీ క్యాండిల్ నుంచి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కి ఆర్డర్ బ్లాక్ ని షిఫ్ట్ చేస్తారు. దాని యొక్క మిడ్ లైన్ లో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకుంటారు. కానీ అసలు అక్కడ ఆర్డర్ బ్లాక్ ఫార్మేషనే లేదు కదా. మరి ఇది ఇన్సైడ్ క్యాండిల్ కాన్సెప్ట్ ఎలా కనపడుతుంది అని అంటే ఫస్ట్ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఈ 3 క్యాండిల్స్ ని గనక సపరేట్ గా తీసుకుంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అండ్ అలాగే ఈ రెడ్ కలర్ క్యాండిల్ అండ్ రెడ్ కలర్ డోజీలో ఎందులో లిక్విడిటీ స్వీప్ ఉంది? కేవలం ఫస్ట్ క్యాండిల్ లో మాత్రమే లిక్విడిటీ స్వీప్ ఉంది. సెకండ్ గా ఫామ్ అయిన ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో గానీ, థర్డ్ ఫామ్ అయిన ఈ రెడ్ కలర్ డోజీలో గానీ ఎలాంటి లిక్విడిటీ స్వీప్ లేదు. కాబట్టి అసలు దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ అని ఎలా అనుకుంటాం? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్స్ లో 2 మదర్ క్యాండిల్లో అండ్ అలాగే ఇన్సైడ్ క్యాండిల్లో రెండిట్లో మనకి లిక్విడిటీ స్వీప్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇన్సైడ్ క్యాండిల్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని మనం షిఫ్ట్ చేసుకుంటున్నాము. దానివల్ల మార్కెట్ ఆర్డర్ బ్లాక్ యొక్క లాజిక్ ని పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేస్తుంది. వెరాస్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది మనం గ్రీన్ కలర్ క్యాండిల్ అనుకుంటే మరి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినప్పుడు వెంటనే మార్కెట్ డైరెక్షన్ రివర్స్ అవ్వాలి కదా. రివర్స్ అవ్వకుండా ఒక 2 క్యాండిల్స్ పాటు ఎందుకు వెయిట్ చేసింది? అయితే అక్కడ వెయిట్ చేసింది కాబట్టి ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ అనేది లేదు. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ ఉన్నా, రెడ్ కలర్ క్యాండిల్ లోపల ఈ డోజీ రెడ్ కలర్ క్యాండిల్ ఉన్నా, మనం ఆర్డర్ బ్లాక్ ని యూజ్ చేసేటప్పుడు క్యాండిల్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కి క్యాండిల్ నెంబర్ 1 ఇస్తాం. ఎందుకంటే అందులో లిక్విడిటీ స్వీప్ ఉంది కాబట్టి ఆర్డర్ బ్లాక్ అవ్వచ్చు అని. దాని తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ 2 అండ్ దాని తర్వాత డోజీ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ 3. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందా? లేదు. కాబట్టి ఫస్ట్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ కాదు, నార్మల్ లిక్విడిటీ స్వీప్. అయితే మార్కెట్ లో ఈ డిఫరెన్స్ తెలియని చాలా మంది కొత్త ట్రేడర్స్ అందరూ కూడా ప్రతి రివర్సల్ లో ఇలా ఇన్సైడ్ క్యాండిల్ కాన్సెప్ట్ ని అప్లై చేసుకుంటూ ఆర్డర్ బ్లాక్ ఉంది అని అనుకుంటారు. కానీ చాలా చోట్ల ఆర్డర్ బ్లాక్ అనేది ఉండదు. ఆ డిఫరెన్స్ అర్థం అవ్వాలనే నేను ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడాని చాలా క్లియర్ గా డీప్ గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోప్ఫుల్లీ ఈ యానిమేషన్ వీడియో చూసిన తర్వాత మీకు ఇన్సైడ్ క్యాండిల్ యొక్క డౌట్ అనేది క్లారిఫై అయింది అని అనుకుంటున్నాను. నాకు తెలిసి నాకు కుదిరినంత వరకు మాక్సిమం సింపుల్ గా చెప్పాను. ఇది ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదు అని అంటే ఇంకా సింపుల్ గా ఎలా చెప్పాలి అనేది నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎనీహౌ అట్లీస్ట్ ఒక 70-80% పీపుల్ కైనా ఇది క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.